తిరుపతిలో ప్రైవేట్ వ్యక్తుల భూములకు రక్షణ కరువైందని రాజరాజేశ్వరీదేవి జ్ఞానపీఠం నిర్వాహకుడు మూర్తి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కపిలతీర్థం సమీపంలో కోట్ల రూపాయల విలువైన తమ స్థలాన్ని కొందరు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. సర్వే నెంబర్ 695-2లో ఉన్న తమ స్థలంపై హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ అక్రమాలు జరుగుతున్నాయని మూర్తి స్వామి తెలిపారు. కోర్టు సెలవుల నేపథ్యంలో అన్యాయంగా తమ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మూర్తి స్వామి నిరసన తెలిపారు. ఈ కపిల్ తీర్థం అనే ప్రాంతము చాలా విలువైన ఈ భూమి గత 20 సంవత్సరాలుగా మా ఆధీనంలో ఉండేది. పేపర్లిమా ఈయన భూమి కొన్నారు, నేను కొన్నా, వంశీకృష్ణ అనే వ్యక్తి కొన్నాం. ఇది లేఅవుట్ వేశారు అప్పట్లో. ఇది 2011లో మేము రిజిస్ట్రేషన్ జరిగింది. మున్రాజు సుబ్బరాజు అనే వ్యక్తి 89లో కొన్నారు. 89 ఆయన మున్రాజు సుబ్బరాజు దగ్గర 97లో మేము తీసుకున్నాం. రిజిస్ట్రేషన్ వచ్చి 2011లో జరిగింది. ఈ ఒక ఎంఆర్ఓ రిపోర్ట్ కూడా 695/2 సర్వే నంబర్, అది OS 7220 కోర్టులో ఉండే నంబర్ అది. ఇది ఆల్రెడీ మన 2017లో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్. ఇది 2017లో ఇక్కడ నా భూమి ఉంది, సర్వే చేస్తున్నామని చెప్పి సర్వే చేయించిన రిపోర్టు ఈరోజు లేదని ఎలా ఇస్తారు? కోర్టులో ఉండేది ఆల్రెడీ కోర్టు ఆర్డర్. కోర్టులో ఉండేదాన్ని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేకి ఎలా అనుమతిస్తారు? కోర్టులో ఉండేదాన్ని వీళ్ళు ఎలా మాది అని చెప్తారు? వాళ్ళు డాక్యుమెంట్ తీసుకుని రమ్మనండి. వాళ్ళు ఇక్కడ ఈ విధంగా భూ కబ్జాదారులు తిరుపతిలో విపరీతంగా అయింది. రెవెన్యూ ఉంది సార్, నాకు ఆల్రెడీ 2017లో నాకు రెవెన్యూ రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఏకపక్షంగా రెండుని పరిశీలించండి, నాది లేకపోతే నేను పక్కకి వెళ్తా. అదే కాకుండా ఒక పక్షాన ఇక్కడ పెద్దల అండదండలు చూసుకొని కొంచెం ఈ భూ ఆక్రమణాలు తిరుపతిలో చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ మాలాంటి సాధు సంతతి భూమి కూడా లాక్కోవడం ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నా. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, నా దగ్గర కోర్టు ఆర్డర్ ఉన్నాయి. కోర్టు ఆల్రెడీ కోర్టులో ఉండే దాంట్లో కోర్టుని ధిక్కరించి ఎంఆర్ఓ ఏ విధంగా సర్టిఫికేట్ ఇస్తాడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పి? తుడా ఎలా పర్మిషన్ ఇస్తుందండి? నాకు అర్థం కాలేదు. తుడా పర్మిషన్ ఎలా ఇచ్చింది? ఇది కూడా నేను ప్రశ్నిస్తున్నానండి. ఇంత విలువైన భూమిలో ఇంత విలువైన భూమిని ఈరోజు ఇంతమంది ఎలక్ట్రిసిటీ ఎలా ఇస్తారు? భూమికి పర్మిషన్ ఎలా ఇస్తారు? ఎంఆర్ఓ ఎలా ఇస్తా ఉన్నారు? ఎంఆర్ఓ గారు కూడా నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. మాకు సర్వేకి మాకు ఎక్కడ న్యాయం జరిగింది? ఏకపక్షంగా జరుగుతుందండి. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.